సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజైతే మనం హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే చేసుకోబోతున్నాం. ఇక్కడ నేను నీట్గా వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ 1 kg అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఆ చికెన్లో మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తర్వాత కారం వేసుకుందాం. మీకు ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు కారం, మీరు ఎంత అయితే తినగలుగుతారో. కారం వేసుకున్నాక ధనియాల పొడి కూడా వేసుకుందాము. ధనియాల పొడి వేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం మనం ఇప్పుడు. అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, అలాగే కొంచెం కసూరి మేతి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని నీట్గా క్రష్ చేసుకుంటూ వేసుకోవాలి మనం. కసూరి మేతి క్రష్ చేసుకొని వేసుకున్నాక గరం మసాలా వేసుకోవాలి. ఇక్కడ 1 kg చికెన్కి నేను 3 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేస్తున్నాం. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ మనం కర్డ్ వేసుకుంటున్నాము. తర్వాత ఇక్కడైతే మనం బిర్యానీ మసాలాస్ వేసుకుంటున్నాం. తర్వాత ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ కోసం మనం ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేద్దాం. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మనం రైస్ అయితే బాయిల్ చేసుకుందాం బిర్యానీ కోసం. ఇప్పుడు ఈ బాయిల్ అవుతున్న వాటర్లో స్క్రీన్లో కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక 1 ఫుల్ లెమన్ని స్క్వీజ్ చేసి వేసుకోండి. ఇక్కడ మనకి వాటర్ ఎలా ఉండాలంటే చాలా సాల్టీగా ఉండాలి, సముద్రపు వాటర్ టేస్ట్ రావాలి. సో ఎక్కువ సాల్ట్ వేసుకోండి మీరు ఈ బాయిలింగ్ వాటర్లో. కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇక్కడ మేము ఫ్లేవర్ బాగా వస్తుందని నెయ్యి వేసాము, మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇలా కొద్దిసేపు బాయిల్ అవ్వనివ్వాలన్నమాట మనము ఈ వాటర్ని. ఇప్పుడు ఈ బాయిలింగ్ వాటర్లోకి బాస్మతి రైస్ వేసుకోండి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ అనేది 60% కుక్ అవ్వాలి, రిమైనింగ్ 40% నెక్స్ట్ ప్రాసెస్లో కుక్ అవుతుందన్నమాట. ఇక్కడ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్లోకి 60% బాయిల్ చేసిన రైస్ ఉంది కదా, దాన్ని లేయర్స్గా వేసుకోవాలి మనం ఇప్పుడు. ఇప్పుడు ఈ రైస్ మీద ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుందాము. ఇదే ప్రాసెస్ని 2-3 టైమ్స్ రిపీట్ చేద్దాము. పైన టాప్ లేయర్లో మనం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని గార్నిష్ చేసుకుంటున్నాము. మీరు కావాలంటే ఫుడ్ కలర్ వాడండి, మేము ఇక్కడ ఫుడ్ కలర్ వాడట్లేదు, అది ఆప్షనల్ అన్నమాట. ఇప్పుడు ఈ వీటి మీద మనం రైస్ని బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని వేసుకోవాలి మనం. తర్వాత ఫ్లేవర్ కోసం నెయ్యి వేసుకుంటున్నాం ఇక్కడ. తర్వాత మనం ఈ బిర్యానీని దమ్ పెట్టుకోవాలి కాబట్టి కడాయి పైన అల్యూమినియం ఫాయిల్ వేసుకొని కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బిర్యానీని దమ్ పెట్టుకోవాలి కాబట్టి 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకోండి, అలాగే 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకుంటే మన బిర్యానీ రెడీ అన్నమాట.
బిర్యానీని దమ్ పెట్టుకున్నాక కొంచెం సేపు అయ్యాక అల్యూమినియం ఫాయిల్ ఓపెన్ చేసి చూస్తే మన బిర్యానీ అయితే రెడీ. చూసారా రైస్ అనేది ఎంత పొడి పొడిగా వచ్చిందో. అలాగే ఇందాక మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా అనేది రైస్కి బాగా వచ్చి కలర్ ఎలా వచ్చిందో అలాగే ఇక్కడ మనం ఫుడ్ కలర్ కూడా వేయలేదు. సో మన టేస్టీ అండ్ యమ్మీ హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీరు సర్వ్ చేసుకుని తినేయచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.